This year means a lot to me, for Real Talks, for my family, and for everyone who has walked this journey with us. We are here on our own farmhouse where soil, trees, food, and people come together. Because this place isn't just land, it's where nature teaches patience and where celebrations remind us why we started. But today isn't only about joy, it marks the beginning of something new, a new agriculture community venture. Just 1 kilometer from here, in this video, you will catch brief glimpses, land being prepared, stones being marked, roads taking shape, work already in motion. But what this project truly becomes, why this location was chosen, and what it means going forward is revealed step by step. This is where nature and celebration meet to build something meaningful. Stay till the end because clarity changes decisions. Now you can see my mom giving us a tour of the farm. She is walking us through the different trees and plants we have grown here, all cultivated organically, with care and patience over time. And she explains each one. You can see the connection she has with the plants here. ఇది ఇంకోటమ్మా, ఇది పువ్వు, అరటి పువ్వు. ఇంత ఆరెంజ్ లెమన్ అమ్మా లోపల దీంట్లో ఉంటాయి, మొత్తం పూత వస్తుంది, చెట్టు అంతా వస్తుంది, బాగా కాస్తుంది. ఏది రమాఫలం, వీళ్ళు తినేదంతా రమాఫలమేనా? అవునా, వెరీ గుడ్. ఎలా ఉంది నాన్న ఇది మా రమాఫలం? థ్యాంక్ యూ. వాటర్ యాపిల్ ఇది, ఇదంతా వాటర్ యాపిల్ అమ్మా. ఇది వైట్ నేరేడు అనమాట, ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఇది జమ్మి చెట్టు, ఇది అదే జమ్మి చెట్టు, అది జమ్మి చెట్టు అమ్మా, జమ్మి చెట్టు అది వాటర్ యాపిలేనమ్మా. ఇది స్వీట్ పొటాటో, ఇది లేదమ్మా, ఇదంతా స్వీట్ పొటాటో. కింద నుంచి తవ్వేస్తే ఇది డ్రైగా పండిపోతుంది, ఆకంతా ఆకు పండితే అప్పుడు మనం తవ్వితే అంత దుంపలు ఉంటాయి అనమాట. సీడ్లెస్ లెమన్ అనమాట ఇది, సీడ్లెస్. ఇదంతా ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. ఇది అయ్యాక ఇదంతా చూడమ్మా, ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది కదా, అదనమాట. ఇవన్నీనేమో కూర అరటి నన్ను, ఇదంతా కూర అరటి, అదేమో మామూలు పండు అరటి, ఇంకోటేమో చక్కెరకేళి. 4 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అరటిపళ్ళు. ఇది కరుందా అంటారు కదా, అదే దాన్ని, ఇది కరుందా చెట్టమ్మా. అది కరుందా అంటే వాక్కాయలు అంటారు కదా, అది. ఇది కూడా గోరింటాకే, ఇది కూడా కరుందా చెట్టు అంటారు, అదే వాక్కాయలు అంటారు కదా. ఇది ఫెన్సింగ్ అంతా ఉందమ్మా, ఇది అంతా చెట్టు అంతా కాయలు ఉంటాయి, ఇంచి గుత్తులు వస్తాయి. వాక్కాయలు, వంకాయలు కాదు, వాక్కాయలు ఇలా
గోరింటాకి ఇంత మొక్కలు పెట్టాం. దానిమ్మ చెట్లా ఉంది కదా, హైబ్రిడ్ పెద్దగా వచ్చింది దాకు. ఇది బిలవ చెట్టు అనమాట. ఇలాంటి 3 వచ్చినాయి, ఓన్గా వచ్చినాయి, అవే వచ్చినాయి. మనం వేయలేదు ఇవన్నీ, న్యాచురల్గా బిలవ చెట్లు అన్నీ వచ్చినాయమ్మా. ఇక్కడ అక్కడ అక్కడ 3 చోట్ల వచ్చినాయి. ఇవన్నీ ములగ చెట్లురా ఇవన్నీ. ఇది ఇంట్లో చెట్టు, కుండీలో ఉన్నది, నేను వేసింది న్యాచురల్ చెట్టు, జామ చెట్టు. మొన్నటిదా కాసింది చెట్టు అంతా. జామ చెట్టు ఇది, నాటు జామ అంటారు కదా అది. ఇవన్నీ లెమన్, ఇదంతా కూడా లెమన్. లీచీ, ఇది లీచీరా, నర్సరీలో దొరకచ్చు. మొత్తం ఈ పొలం మొత్తం బౌండరీ వేసారు. ఇదిగో ఇదేమో నారింజ చెట్టు. ఇది ఇక ఇక్కడ ఉన్నాయి చూసారా, నారింజకాయ, నారింజ. అది ఇది వేసామ్మా. ఇది అది 2 నారింజ. అంతే. అవునా, చూడమ్మా, అన్నిటికంటే పెద్దది ఏది ఉంది అది చూసుకోసుకో. లేదు నువ్వు కోసుకోమ్మా, ఇదే కదా, తీసుకోమ్మా నువ్వు. తనకి చూపించు అక్కడ కెమెరాకి. ఎలా కట్ చేసావు? ఎప్పుడు కట్ చేస్తాం దాంతో. ఇదంతా ఆర్గానిక్. ఇదిగో ఇది కూడా బాగుంటుంది. ఇది నవ్వులు మంద ఇట్లా తీసి ముందు పళ్ళతో ఇలా తీయాలి. వేరే ఎవరి పళ్ళు కట్టుకున్నాయి చూపించారు. అటు సైడ్ వెళ్ళాం చూడు, చిన్నప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. షుగర్ ఫ్యాక్టరీ. అవును, ఇదేమో బ్యాంబూ అమ్మా. ఇది బ్యాంబూ. ఇది ఈ సపోటా కింద అంతా పుదీనా అనమాట. అది పపాయ. పపాయ. This is a 12.5 acre agriculture community in making. Right now you see work, developments. Stone markings. Road widening. Survey lines.
నేను దిలీప్. నేను ఈ ఫీల్డ్లో దాదాపుగా 36 ఇయర్స్ నుంచి ఉన్నాను కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో. ఇప్పుడు మన మురళి గారు, శ్రీధర్ గారు వీళ్ళ కాంబినేషన్లో వేసినటువంటి ఫామ్ ల్యాండ్ వెంచర్లో కూడా మనం కూడా పాలు పంచుకోవడం అనేది మాకు కూడా హ్యాపీగా ఉంది. ఈ ఫామ్ డెవలప్మెంట్కి అలాగే ఒక అందమైన బ్యూటిఫుల్ విలేజ్ అట్మాస్ఫియర్తో పాటుగా ఈ ల్యాండ్ చూస్తే కనుక చాలా మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ ఉంది. మురళి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఎక్కడెక్కడి నుంచో ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఏ ఐటమ్ కూడా మనం మొదలుపెట్టినప్పుడు ఏదో వేగ్గా మొదలుపెట్టాం, చేసేసాం, దగ్గరలో ఉండే రిసోర్సెస్ తోటి అనేటువంటి విధానం కాకుండా చాలా కంఫర్టబుల్గా అలాగే సశాస్త్రీయంగా అంటే చాలా టెక్నికల్గా కూడా ఎక్స్పర్టైజ్ తోటి అడ్వైస్ తీసుకుంటూ అంటే సాయిల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అలాగే ఈ సాయిల్కి రిలేటెడ్గా ఏ రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఈల్డ్ బాగుంటుందనే విషయం దగ్గర నుంచి అలాగే మనం ఏదో మొక్కలు పెట్టాము, పెంచాము, క్రాప్ తీసుకుంటాము అనే ఆలోచన కాకుండా దాని ఫ్యూచర్లో ఎలా మార్కెటింగ్ చేయాలి, దాని నుంచి ఎలా మనం రెవెన్యూ జనరేట్ చేసుకోవాలనే థాట్ ప్రాసెస్ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. బోర్ డ్రిల్లింగ్, మనం ఎక్కడెక్కడ బోర్వెల్స్ వేద్దాం అనేది ఫీల్డ్ సర్వే చేసుకుని విత్ డిజిటల్ ఎక్విప్మెంట్ మనకి ఎక్కడైతే ప్రాపర్గా వాటర్ సోర్స్ అనేది ఉన్నది అనేది చూసుకుని దానికి తగిన ప్లేసెస్లో కనుక మనం బోర్వెల్ కనుక వేసుకుంటే ఆ ప్లేస్ని మనం ముందే నిర్ధారించుకోవటం వల్ల వృధాగా ఎక్కడో ఒక బోర్ డ్రిల్ చేసేసి మనీ వేస్టేజ్ చేసుకోవడం కాకుండా ప్రాపర్గా మనం విత్ టెక్నికల్ ఎవిడెన్స్ తోటి మన యొక్క డబ్బు వేస్టేజ్ కాకోకుండా ప్రాపర్ రిసోర్సెస్ ఉన్న చోటనే మనం బోర్వెల్ డ్రిల్ చేసుకుని తద్వారా మనకి సంబంధించినటువంటి ఈ కల్టివేషన్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ చేసుకుంటాక మనకు ఆ వాటర్ రిసోర్సెస్ అనేవి పరిపూర్ణంగా ఉపయోగపడే విధంగా సార్ తోటి సర్వే చేయించాలని పిలిచాము. శ్రీ చంద్రమౌళి గారు ఈ సర్వే ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నా పేరు మర్యాల చంద్రమౌళి గుప్తా అండి. ఉండేది వనస్థలిపురం అండి. నేను ఈ బోర్వెల్ ఫీల్డ్లో ఒక 40 ఇయర్స్ అనుభవంతో ముందుకెళ్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ ఒకప్పుడు కొబ్బరికాయతో చేసేవాళ్ళము, ఆ తర్వాత కాపర్ రాడ్లు, తర్వాత లొకేటర్స్తో కూడా వాడడం జరుగుతుంది. నవేడేస్ ఇప్పుడు మీరు లేటెస్ట్గా ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ యూస్ చేయడం జరుగుతుంది. అవునండి. ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము, దీనిలో ఉండేటువంటి యాక్యురసీ రేట్ అనేది మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం అనేది ఒక్కసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇది లొకేటర్ అంటండి. ఈ లొకేటర్ ఎక్కడైతే మనం లేన్ మీద పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా తిరుగుతుందండి. అవును సార్. తిరిగినప్పుడు ఈ ఐప్యాడ్లో రీడింగ్ వస్తుంది. యా, ఆ రీడింగ్ని బట్టి ఎక్కడ డెప్త్లో లేయర్స్ చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా కొంతవరకు తెలిసిపోతుంది. ఇది వచ్చేసి 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్ పెట్టినప్పుడు మన లేయర్ మీద తిరిగితే అక్కడ 100 మీటర్స్ దగ్గర తిరిగితే 100 మీటర్స్ లోపు ఒక లేయర్ ఉన్నట్లు లెక్క. తర్వాత మళ్ళీ 200 మీటర్స్, 300 మీటర్స్, ఎబో 300 మీటర్స్ అక్కడ చెక్ చేస్తుంటామండి. ఓకే. అంటే ఎక్కడెక్కడ లేయర్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. అంటే ఫ్రాక్చర్ మనకి ఎంత ఉంది, ఆ లేయర్ చిన్నగా ఉందా పెద్ద ఉందా దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చెప్పడమే తప్ప ఓకే ఏ మిషన్లో కూడా అలా వాటర్ ఫ్లో అవుతున్నట్టు ఏ మిషన్ కూడా చూపించారు సార్. అంటే అది ఎలా ఏ పారామీటర్స్లో దాన్ని కన్సిడర్ చేయగలుగుతారు సార్? అదే సార్, ఈ 100 మీటర్స్ 200 మీటర్స్ పెట్టినప్పుడు ఓకే, ఇది 100 మీటర్స్ ఈ మెషిన్ 100 మీటర్స్ జోన్లో పెడతాం. పెట్టినప్పుడు ఇక్కడ మనకి పెట్టినప్పుడు ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నాం సార్, ఇది 100 మీటర్స్. ఇది 100 మీటర్స్ అంటే ఇక్కడ తిరగట్లేదు, అంటే ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ వాటర్ లేదు, అంటే మనం ఎక్కడైతే లేరు తగ్గుతో అక్కడ మనం తిరుగుతుంది. యా, మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం సార్. ఇది 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 లేరండి. యా, ఎస్, అంటే అదే చూస్తున్నారు కదండి, ఇక్కడ రొటేట్ అవుతుంది. 330 ఫీట్ లోపు ఒక లేరు ఉంది. 330 ఫీట్లో మళ్ళీ ఏంటంటే అప్పుడు దాదాపుగా 100 మీటర్లు అంటే 330 ఫీట్. ఫైండింగ్ అవుట్ ది అప్రోప్రియేట్ వాటర్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ది బిలో ది గ్రౌండ్ లెవెల్. సో ఈ విధంగా మనం సర్వే చేసి ఒక 3 పాయింట్లు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది.
let's look at the 3D view of the new farm for a better understanding. You have seen how this land is taking shape, the work on the ground, the planning behind it, and the direction it's moving in. What you have seen here is just the beginning. If this approach to land resonates with you, if you value clarity, transparency, and long-term thinking, then this might be a journey worth exploring further. We are opening this project to a small, limited group of people. For those who want to understand more, the best next step is a conversation. You can reach out to us at the number shown here. We will walk you through the details, share deeper insights, and help you decide if this is the right fit. And perhaps this time next year, we won't just be sharing updates. We will be celebrating right here on this 12.5 acre farm as it comes alive.